అస్మద్గురుభ్యో నమః. ఆదివారం నాడు సూర్యునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అంటే సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఆదివారం మీ అందరికీ తెలుసు, తలకి నూనె రాసుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఇవి ఓకే. మరి ఆదివారం శనేశ్వరునికి ఇష్టమైనటువంటి ఇనప వస్తువులు కొనకూడదు అని తెలుసా మీకు? మరి ఏం కొనొచ్చు అంటే ఆదివారం బెల్లం కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే ఆదివారం ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నారనుకోండి, జేబులో కాసిన తమలపాకులు గనక పెట్టుకుని బయటికి వెళ్తే కార్యసిద్ధి జరిగి తీరుతుంది. అలాగే ఆదివారం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటే పరిహారం ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం కూడా సాయంకాలం ప్రదోష వేళలో ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో చేసే దీపారాధనలో కాస్త ఆముదం కలపండి. ఇలా కనీసం 11 లేదా 13 ఆదివారాలు చేయండి. ఖచ్చితంగా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని మీరు విడిపించుకోగలుగుతారు. ఇదొక ప్రముఖమైన తంత్రం. ఆదివారం నాడు ఉద్యోగరీత్యా మీరు ఎవరినైనా రికమెండేషన్ కోసం పెద్దవాళ్ళని ఏమన్నా కలుసుకోవాలి అనుకుంటే ఆదివారం కలుసుకుంటే చాలా మంచిదని చెప్పి శాస్త్రం చెప్తోంది, జ్యోతిష్ శాస్త్రం చెప్తోందనమాట. అలాగే మీకు రాజకీయంగా ఎవరితోటైనా పనుందనుకోండి, పొలిటికల్ లీడర్స్ని కలుసుకోవాలనుకోండి, వాళ్ళని కూడా ఆదివారం కలుసుకుంటే మీ పనులు సానుకూలం అవుతాయి. కొత్తగా జాయిన్ అవ్వాలనుకోండి, కొంతమంది చూడండి శనివారం రిలీవ్ అయిపోమంటారు, ఆదివారం జాయిన్ అవ్వమంటారు. మీరు ఆదివారం జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదా సంశయం. అలా వద్దు, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది. శనివారం రిలీవ్ అయిపోయి ఆదివారం కనుక కొత్త బాధ్యతలు, కొత్త ఉద్యోగంలో, కొత్త ప్లేస్లో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళి సంతకం పెట్టారు అంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆదివారం నాడు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, లేకపోతే సూర్యుని యొక్క స్తోత్రం కానీ ఏదైనా సరే ఖచ్చితంగా చదివితే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. వీలైతే ప్రతి ఆదివారం 3 సార్లు ఆదిత్య హృదయాన్ని చదవండి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఆదిత్య హృదయం చదివేటప్పుడు సూర్యునికి ఎదురుగుండగా కూర్చుని ఆ సూర్యకిరణాలు మీ మీద పడేలాగా సూర్యోదయం అవుతుండగా మీరు చదివినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. లోకా సమస్త సుఖినో